ఈ బుగోస్పియర్ ఇది ఏలియన్స్ పంపించిన ఒక టాపిక్ లేకపోతే నిజంగా మనం కంగారు పడుతున్నామా? దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే నిజంగా ఏలియన్స్ వచ్చేటటువంటి ఈ బుగోస్పియర్ దానికి రిలేటెడ్ టాపిక్ అయితే ఆలోచించాల్సిన విషయం. కొలంబియా టౌన్లో ఒక స్ట్రేంజ్ మెటాలిక్ స్పియర్ కనిపించింది. సైంటిస్ట్ దీన్ని స్కాన్ చేసి చూశారు, నో ఓపెనింగ్స్. కానీ విజువల్ ఇన్సెప్షన్లో 18 టైనీ బాల్స్ చిప్ లైక్ సెంటర్ అని కనిపించింది. షాకింగ్ ఏంటంటే వన్ ఉమెన్ ఆవిడ మంత్రాస్ చాంటింగ్ స్టార్ట్ చేశాక కన్జ్యూమర్ లెవెల్ ఈఎం మీటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మీటర్లో వేరియేషన్స్ కనిపించాయి. అది మంత్రా చాంటింగ్ టైంలో చేంజ్ అయిన విషయం. ఎనర్జీ స్పైక్, ఫ్రీక్వెన్సీ వేరియేషన్. దీన్ని బట్టి మనం కూడా ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, సౌండ్తో మ్యాటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం పాసిబుల్ అని. సైన్స్లో ఆల్రెడీ ఉంది. రెజొనెన్స్, సిమాటిక్స్, ఎపిజెనెటిక్స్, మంత్ర వైబ్రేషన్స్ మ్యాటర్ మీద ఇంపాక్ట్ చేస్తాయి అన్నది. మన ఏన్షియంట్ సిస్టంలో కూడా ఇదే ఫస్ట్ ప్రిన్సిపల్. నాసాకి దీంతో ఇంకా లింక్ లేదు, బట్ యూనివర్సిటీ ఆఫ్ శాన్ డియాగో సైంటిస్ట్ జూలియా చెప్పారంటే ఇట్ లుక్స్ హ్యూమన్ మేడ్ బట్ ఇట్స్ యూనిక్ అని. కొన్ని సైంటిస్ట్ ఏమంటున్నారు అంటే ఇట్స్ మైట్ నాట్ బి హ్యూమన్ టెక్, వెయిట్ ఫర్ మెటీరియల్ అనాలిసిస్ అని. పల్స్ ఏఐ డీకోడ్ చేశాక కేర్, ఎర్త్, యూనిటీ, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే థీమ్స్ వచ్చాయి. కానీ ఇది హోక్సా లేకపోతే ఫ్యూచర్లో ఒక ఏన్షియంట్ ట్రెక్ ట్రేసా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. మన మంత్రాలు కేవలం డివోషన్ కాదు, వైబ్రేషన్ టూల్స్, యాక్టివేషన్ కోడ్స్. బుగోస్పియర్ కూడా రెస్పాండ్ అయిందే అంటే మనకి కావాల్సింది బిలీఫ్ కాదు, క్లారిటీ అని అర్థమవుతుంది. మంత్రాలు వినిపించేవి మాత్రమే కాదు, రెస్పాండ్ అయ్యేవి కూడా. ఈ స్పియర్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.